దక్షిణం కానీ పడమర కానీ ఎంత వదలాలి, ఎన్ని అడుగులు వదలాలి, ఎంత స్థలం ఉన్నప్పుడు ఎకరమైనా 2 ఎకరాలైనా ఎన్ని ఎకరాలైనా సరే నిర్మాణం చేసేటప్పుడు ఎంత వదలాలో అంత వదలాలి. స్థలం ఎక్కడా కూడా వేస్ట్గా పోకుండా కూడా శాస్త్రం ప్రకారం మనం నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని శాస్త్రం ప్రకారం, వాస్తు శాస్త్రం ప్రకారం ఒక బలమైనటువంటి అపార్ట్మెంట్ కానీ, శాస్త్రాన్ని పాటించి కట్టేటువంటి అపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్నో విధాలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అన్ని విధాలు కూడా అందులో నివసించేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు లేకుండా, ధనానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుభిక్షంగా ఉన్నారు. ఇది మా అనుభవంలో కూడా తేలినటువంటి సత్యం. ఏ నిర్మాణానికైనా సరే శాస్త్రం లేదనకూడదు, శాస్త్రాన్ని శాస్త్రంగా మనం పరిగణించాలి. శాస్త్రం లేదంటే ఆ శాస్త్రం ఒకనాటికి శస్త్రమై ఛేదించుక మానదు. నిర్మాణం చేసేటప్పుడు, నిర్మాణం చేసేంత వరకు, నిర్మాణం చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు ఏమీ కాదు, తర్వాత ప్రారంభమవుతుంది, తర్వాత మొదలవుతుంది. దెబ్బ తగిలిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, దెబ్బ తగలక ముందే గ్రహించాలనేటువంటిది మా మనవి. కాబట్టి శాస్త్రాన్ని ఫాలో అవ్వండి, ఆ శాస్త్రం ద్వారా వచ్చేటువంటి మంచిని మీరు పొందండి. అన్ని విధాలా కూడా మీకు మంచి జరుగుతుంది.